వాస్తవంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మా బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 700 దాకా కౌన్సిల్ దాకా తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. దాదాపుగా 17 మున్సిపాలిటీలు ప్రత్యక్షంగా మేము గెలవడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే మంచిర్యాలలో కేతన్పల్లి మున్సిపాలిటీలో జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ దాదాపుగా 14 మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్లో గెలిచారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి పోలీసు వ్యవస్థను ముందు పెట్టుకొని ఇక్కడ దుర్వినియోగం చేసి స్థానిక ఎమ్మెల్యే అతని కొడుకు ఎంపీ గారు ఇద్దరు కలిసి దౌర్జన్యంగా మా కౌన్సిలర్ ఆ కౌన్సిల్లో దాదాపుగా మహిళా కౌన్సిలర్ కూడా దళిత గిరిజన సంబంధించినటువంటి కౌన్సిలర్ ఉన్నారు. వాళ్ళను కౌన్సిల్కి పోయి బెదిరించి మరి మా మాజీ ఎంపీ ఎమ్మెల్యే బాలకృష్ణను కూడా అనుమతించకుండా దౌర్జన్యంగా వీళ్ళు అక్కడికి పోయి దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. దాని మీద మా పార్టీ కానీ హైకమాండ్ కానీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది మేము ఎప్పుడు కానీ 9.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మేము అధికారం దుర్వినియోగం చేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా గౌరవించి ఆ రోజు కనుక స్థానిక సంస్థలు కావచ్చు, మేము 9.5 సంవత్సరాల్లో జరిగిన స్థానిక సంస్థల్లో మున్సిపల్ ఎలక్షన్ సర్పంచ్ మేము న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేసాం తప్ప ఇంత దౌర్జన్యంగా అధికారాన్ని ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు.